హలో నమస్తే అండి. ఈరోజు పచ్చి మామిడికాయతో కట్టామిఠా అచారు చేస్తున్నాను. కొంచెం పులుపు తీపిగా ఉంటుంది. దీనికోసం ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మామిడికాయని కోసి తర్వాత ముక్కలుగా చేసి దాంట్లో పించ్ కారం పొడి కలిపాను, తర్వాత పించ్ ఉప్పు కలిపానండి. ఇట్లా మొత్తం కలపాలి. కారము ఉప్పు రెండు కాకపోతే కొంచెం తక్కువ కలిపాను, ఎందుకంటే ఈ మామిడికాయ పులుపు అనేది లేదండి, అందుకని తీయగానే ఉంది, అందుకని తక్కువ కలిపాను. తర్వాత దీనికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 100 గ్రాములు బెల్లం తీసుకొని, 100 గ్రాముల కన్నా తక్కువగానే తీసుకున్నాను. దాన్ని మెల్ట్ చేసి వాటర్లో కరిగించాను. ఇట్లా కరిగించి ఇది పాకం పట్టుకోవాలి. ముందు పాకం పట్టుకున్నప్పుడు చూపిస్తాను. దీనికోసం ఇవి తాలింపు పెట్టేందుకు ఇవి తీసుకుంటున్నాను. ఇది వాము, ఈ తర్వాత మెంతులు, తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు విత్తనాలండి లోపలివి, ఇది సోంపు, తర్వాత కలోంజి, ఇవి కావాలి మనకి మెయిన్గా. ఇప్పుడు ఎట్లా చేయాలో చూపిస్తాను. పాకానికి బెల్లం కరిగించిన నీళ్ళు పెడుతున్నానండి. అవి తిక్కగా అవ్వాలి. కొంచెం బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్ తక్కువగానే పడిద్ది దీనికి, ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ కాగినాక దీంట్లో ఇవన్నీ వేసేస్తున్నానండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ. సోంపు, జీలకర్ర, వాము, తర్వాత కలోంజి, మెంతులు, ఇవన్నీ వేస్తున్నాను. ఇది కలుపుతున్నాను. కొంచెం దోరగా వేయాలి. ఈ విత్తనాలన్నీ గింజలన్నీ వేగినాయి, సోంపు అవన్నీ. తర్వాత మామిడికాయ వేసేస్తున్నాను. కట్ చేసి వేసుకున్న కొంచెం కారము ఉప్పు కలిపిన మామిడికాయ వేసుకున్నా. ఈ కట్టామిఠా అచార్కి పులుపు మామిడికాయ అంత బాగుండదు, కొంచెం తీయగా ఉండేదే బాగుంటుంది. ఎక్కువ పులుపు ఉండేది అంత బాగుండదు. వాడుకోవచ్చు, కాకపోతే బెల్లం ఎక్కువ తీసుకుంటుందండి, అందుకని తక్కువ పులుపు ఉన్న మామిడికాయలు తీసుకుంటేనే మంచిగా ఉంటుంది. మామిడికాయల్లో ఈ ముక్కల్లో బెల్లం పాకం వేస్తున్నాను. దీంట్లో బాగా ఉడకాలి. ఉడికి థిక్ అయిపోతే కట్టామిఠా అచార్ రెడీ అయినట్టేనండి. ఇట్లా దగ్గరగా రానివ్వాలండి. మొత్తం పాకం అంతా మామిడికాయల్లో ఇంకిపోవాలి. అట్లా వస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇంతేనండి. ఇది రోటీలో బాగుంటుందండి అన్నిటికన్నా. ఇది స్టోర్ చేసుకుంటే 6 months కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months కూడా ఏం కాదు. ఎక్కువగా చేసి పెట్టుకోవచ్చు. ఈసారి ఎక్కువగా చేసినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మామిడికాయలు అంతే చిన్నవిగా వస్తున్నాయి, అందులో పులుపు ఉండట్లేదు ఎక్కువగా, అస్సలు పులుపు లేదు కొంచెం కూడా, అందుకని ఈసారి చూపిస్తాను. అంతేనండి. ఇట్లా ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.